ఇందాకనే మన కొండూరు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు 2014లో కూడా మన పార్టీకి ఇక్కడ మెజారిటీ ఇచ్చారని కూడా చెప్పారు. చాలా సంతోషం. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఇద్దరు నాయకులు, రెండు పార్టీలు. ఒకరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఇంకొకరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీరిద్దరూ కూడా ఒకరు 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మన నాయకుడేమో 2019 నుంచి ఇప్పుడు దాకా 24 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తేడా ఏంటి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తేడా మాట మీద నిలబడి చెప్పిన మాట కాపాడుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు చెప్పి అవన్నీ కూడా మోసం చేసి మోసపూరితంగా అధికారంలోకి వచ్చి ఏది కూడా చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఆ రోజు చెప్పిన మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తుంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న అప్పు అంతా కూడా మహిళా సంఘాల మీద 14,200 కోట్లు. మరి ఈరోజు అది 27,000 కోట్లు అయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో 4 విడతల్లో నేను మాఫీ చేస్తానని, ఆ విధంగానే ఇప్పటికే 3 విడతల మాఫీ 3 విడతలు చెల్లించాడు. 4వ విడత ఈ నెలలో ఇస్తా ఉన్నాడు. ఇది ఇస్తే పూర్తిగా 27,000 కోట్లు కూడా మహిళా సంఘాల సభ్యురాళ్ళ అకౌంట్లకు, బ్యాంకుకు పోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసి ఆ అప్పులన్నీ కూడా తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనేమో అన్నీ కూడా నేనే చేసేస్తా అని చెప్పాడు. 600 హామీలు ఇచ్చాడు. వెంటనే వెబ్సైట్ అంటే కంప్యూటర్లో నుంచి కూడా తీసి పారేశారు. వెబ్సైట్లో కూడా లేకుండా తొలగించాడు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేవలం తప్పుడు మాటలు చెప్పడం, తప్పుడు హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం, వాడి అన్నీ కూడా తుంగలో దొక్కడం. గతంలో కూడా మనం చూసాం, రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసినప్పుడు ఆ రోజున్న మద్యపాన నిషేధం కానీ, ఆ రోజున్న ₹2 కేజీ బియ్యం కానీ ఏమైనాయో మరో ప్రధానంగా మీ అందరూ కూడా చెప్పాలి. ఆ రోజు నేను కరెంట్ ఛార్జీలే పెంచానని చెప్పాడు రామారావు గారు. మరి కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు? 4 సార్లు పెంచాడు. ₹2 కేజీ ఏమో ₹5.25 చేశాడు. ఒక 3 నెలలు అయితేనే అధికారంలోకి వచ్చిన 3 నెలలు అయితేనే మా ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా ఉంది, మేము ప్రభుత్వం నడిపేదానికే కష్టంగా ఉంది ఆర్థికంగా, అంచేత నేను మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తూ ఉన్నానని చెప్పి రామారావు గారు మహిళల కోసం పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడమే కాకుండా మన ఇండ్ల చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2014లో చెప్పిన హామీలన్నీ కూడా అదేవిధంగా మనమందరినీ కూడా మోసం చేశాడు. మనం గమనించాల, ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు, మాట ప్రకారం ఇచ్చాడు. వాళ్ళకు 0 వడ్డీ రుణాలు వస్తూ ఉన్నాయి. బ్యాంకులు కూడా రామ్మా మీకు అప్పిస్తామని చెప్పి పిలిచిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రకాల ఆర్థికంగా వాళ్ళందరూ కూడా చాలా కుదుటపడినారు. అదేవిధంగా యువకులకు చెప్పాడు, ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి గోడల మీద అంతా రాశారు. మరి వాళ్ళంతా కూడా ఇంటికి పాంప్లెట్లు పంపించారు. మీ అందరికీ కూడా, ప్రతి ఇంటికి కూడా ఇంటికి ఒక ఉద్యోగము, రైతు రుణాలు మాఫీ, మహిళా సంఘాల రుణాలు మాఫీ, ఇంకా ఏమేమి ఉన్నాయో 600 హామీలు అన్నీ కూడా రాసి పంపించారు. ఏమైనా చేశాడని అడుగుతా ఉన్నాను. కొద్దో గొప్ప రైతు రుణాలన్నీ మాఫీ చేస్తే ఇప్పుడు మనకు ఉండింది 62,000 కోట్లు అయితే 11,000 కోట్లు ఎన్నో మాఫీ చేసి ఆ తర్వాత నేను మాఫీ చేసేసిన అన్నారు. సార్ మీరు చేసిందంతా కూడా 11,000 కోట్లే అని చెప్పి ఈ మీడియా వారంతా అడిగితే, మీకెందుకు రైతులకంతా నేను చెప్పేస్తాను మాఫీ చేశానండి, మీరు అధిక ప్రసంగం చేస్తూ ఉన్నారని చెప్పి మీడియా వారిని కూడా క్వశ్చన్ చేశాడు. ఇవన్నీ కూడా మీడియాలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. ఇందాక చెప్పారు వక్తలు, మంచి విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, యాంత్రిక వ్యవసాయం చేయడానికి, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇచ్చేది కాకుండా మన ఊర్లో ఒక ల్యాబ్ని పెట్టి
మన ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రంలో ఆ ల్యాబ్ ద్వారా మన భూమిలో ఉన్న మట్టిని తెచ్చి టెస్ట్ చేసి ఈ పంట ఏ పంట పెడితే దీంట్లో అధిక ఒదిగుబడి వస్తుంది అని చెప్పి అది కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇంకా ఎక్కువగా చెప్పాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి. ఎవరైనా ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేయడం దండగా అని చెప్తారని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కూలీలు 76% ఉన్నారు. అంటే మన పెడితే దీంట్లో అధిక ఒదిగుబడి వస్తుంది అని చెప్పి అది కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇంకా ఎక్కువగా చెప్పాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి. ఎవరైనా ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేయడం దండగా అని చెప్తారని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కూలీలు 76% ఉన్నారు. అంటే మన ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అందరం కూడా పేదలే, పేద రైతు కూలీలు. మరి ఇలాంటి ప్రాంతాల్లో మరి రైతులు వ్యవసాయం చేయకుండా ఇంకేదైనా మీకు వేరే వ్యాపారం తెలుసా అని అడుగుతా ఉన్నాను. వేరే వ్యాపారం తెలియదు, బయట పోతే కన్నా పరువు తక్కువ, ఊర్లో ఉంటే తిండికి జరిగేది కష్టము. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం దండగే అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకే రకంగా ఆయన రైతుల కోసం పనిచేస్తాడు? చేయడు. అదేవిధంగా ఇంకా పైపెచ్చు ఇంకా ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన మన కష్టాలన్నీ కూడా చూసి ఆ రోజు 99లో నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుప్పంలో మీటింగ్ పెట్టాను. ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పాను నేను, ఉచిత విద్యుత్ ఇస్తేనే మనము పల్లెలు పోయి ఓటు అడుగుతాము, లేకపోతే లేదు, నువ్వు అనౌన్స్ చేయాల్సిందే అని. నాకు సోనియా గాంధీ పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, మన సీనియర్ నాయకులంతా ఉన్నారు, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా. అంటే ఎవరేమనుకున్నా నువ్వు చెప్పాల్సిందే అంటే ఆయన అనౌన్స్ చేశాడు ఆ రోజు ఉచిత విద్యుత్ అని. అప్పుడు అధికారంలోకి రాకపోయినా 2004లో వచ్చాడు, మొదటి సంతకం పెట్టాడు. అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీరు గుర్తు చేసుకోవాలా, రైతులకు కన్నా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద అక్కడ చెప్తాను చూడు బట్టలు ఆరేసుకోవాలా అని చెప్పాడు. ఇంత రైతు ద్రోహి మరి మనకు ఏమైనా మంచి చేస్తాడని మనం ఆలోచన చేస్తామని అడుగుతున్నాను. మహిళలను వంచాడు, రైతులను వంచాడు. తుదకు పాపం మన బిడ్డలు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే వారికి ఆశలు చూపించి గోడల మీదంతా రాసి బాబు వస్తే జాబ్ వస్తుందని ఇండ్లకంతా పాంప్లెట్ పంపించి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఎక్కడైనా ఇచ్చాడని అడుగుతున్నాను. అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే చేశాడు. ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రోజే 1,28,000 పర్మనెంట్ ఉద్యోగాలు, సచివాలయంలో కార్యదర్శుల ఉద్యోగాలు, ఒకరోజే 1,60,000 వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. మరి ఈ మధ్య కాలంలో మన హాస్పిటల్స్ అంతా కూడా బాగా ఆధునీకరించాలా, మంచి వైద్యం ఇవ్వాలా, చాలా డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు అన్నీ ఖాళీ ఉన్నాయని 40,000 పైన డాక్టర్లు, నర్సులు, అక్కడ పారామెడికల్ స్టాఫ్ను అందరినీ కూడా నియమించడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు విడిపోతే 26 జిల్లాలే, 13 జిల్లాలు. ఈ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, ఒక హాస్పిటల్ ఉండాలా. ఆ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడే మంచి వైద్యం పొందాలని చెప్పి ఈరోజు ఎక్కడైతే హాస్పిటల్స్ లేవు అలాంటి చోట 17 కాలేజీలు లేవు, అట్లాంటి చోట 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నారు. వాటికి అనుబంధంగా హాస్పిటళ్ళు కడతా ఉన్నారు. మరి వైద్యం కోసం ఇంత ఖర్చు చేస్తూ ఉన్నాం మనం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఈ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా, ఈ భారతదేశంలో ప్రప్రథమంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. వారు చనిపోయిన తర్వాత ఈయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న 1,400, 1,500 జబ్బులన్నింటినీ కూడా 600-700కు తగ్గించి తూతూ మంత్రంగా వైద్యం అందించాడు. ఎంచేతంటే ఆరోగ్యశ్రీ తీసేస్తే మళ్ళీ మనకు నూకలు చెల్లిపోతాయి, ఒక ఓటు కూడా పడదు, కాబట్టి దీన్ని పెట్టుకొనే మనం రైతులను, మహిళలను, ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చెప్పి ఆలోచన చేశాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,300 పైచీలకు జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఉన్నాడు.
ఈ 1000 రూపాయల పైన ఎంత ఖర్చు అయినా ఈ మధ్య మీరు చూస్తారు 25 లక్షల దాకా ఒక వ్యక్తికి జబ్బు చేస్తే ఆ వ్యక్తికి బాగు చేయడానికి ఖర్చు చేసేదానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. తమిళనాడులో లేకపోతే చెన్నైలో చేసుకోవచ్చు, కర్ణాటకలో బెంగళూరులో చేసుకోవచ్చు, లేకపోతే తెలంగాణలో హైదరాబాద్లో చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా కూడా మీకు ఆ డబ్బులు చెల్లించేదే కాకుండా విశ్రాంతి తీసుకునేదానికి ఇంటికి వచ్చిన తర్వాత మందులు తీసుకుంటూ ఆయన విశ్రాంతి సమయంలో కూడా ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఇంకా మీరంతా మొన్న చూశారు, రాజీవ్ ఆరోగ్య సురక్ష అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాడు, వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష అని చెప్పి. ఆరోగ్య సురక్షలో మీ అందరినీ కూడా టెస్టులు చేసి ప్రతి ఇంటికి వచ్చి మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏం చేయాలా, ఏం వైద్యం ఇవ్వాలా, ఇంకా ఏదైనా పెద్ద జబ్బు ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేసి పంపించి మనకు సేవలు అందించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నాణ్యమైన వైద్యంతో పాటు ఇంకా నాణ్యమైన విద్యను కూడా ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా మనం కలలు కంటాం, తల్లిదండ్రి నా బిడ్డ చదువుకుంటే మా ఊర్లో అందరికంటే బాగా ఆర్థికంగా నా కుటుంబం ముందుకు పోతుంది, లేదా మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి వ్యాపారం చేస్తాడు, కాబట్టి నా బిడ్డకు కష్టమైన నష్టమైనా మనమే భరిస్తాం, మనమే కష్టపడదాం, మా బిడ్డలు కష్టపడకూడదు, చదువుకోవాలని చెప్పి ఏదైతే కోరిక పెట్టుకుంటామో ఆ కోరిక కొన్నిసార్లు నెరవేరదు. కానీ ఈరోజు ఆ బాధ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన బాధ్యత తీసుకొని, తల్లిదండ్రి బాధ్యత తీసుకొని మన బిడ్డలను వారు చదివిస్తూ ఉన్నారు. చదివించే విద్య కూడా నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం, తెలుగులో తర్జుమా చేసిన బుక్కులు, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేజీలో తెలుగు ఉంటుంది, సులభంగా నేర్చుకునేదానికి. అదేవిధంగా వాళ్ళకు యూనిఫాము, డ్రెస్సు, బూట్లు, షూలు అన్నీ కూడా ఇచ్చేదే కాకుండా వాళ్ళకు పెట్టే భోజనం కూడా ఆయనే నిర్ణయించాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సోమవారం ఏం పెట్టాలా, మంగళవారం ఏం పెట్టాలా, బుధవారం ఏం పెట్టాలా అని వారం పొడుగునా ఆయనే నిర్ణయించి నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. మరి ఈ విధంగా ఆయన చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పులు పట్టాడు చంద్రబాబు నాయుడు. ఎవరు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకో ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అని ఇంకో దానికి వంతపాడినాడు. అప్పుడు రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు, మీరు ఎదవలు కాకపోతే మీ బిడ్డలు దేంట్లో చదివారు చెప్పచ్చు కదా సమావేశాలలో. కేవలం వస్తానే చంద్రబాబు నాయుడు ఊపందుకునే ఉపన్యాసం ఇస్తాడు, ఇంకా తొందరలో వస్తాడు ఎన్నికలకు. ఒకవేళ మీ ఊరికి నేరుగా రాకపోయినా మీడియాలోనో మీ టీవీలలో లేకపోతే పత్రికల్లో కూడా ఊపుదుంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు. దేం చెప్తాడు ప్రధానంగా, అంతకుముందు నేను మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయలేకపోయినాను, లేదా రైతు రుణాలు మాఫీ చేయలేకపోయినాను, లేదా అప్పుడున్న అసెంబ్లీ మన